అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు శ్రావణి తన స్టోరీ చెప్పడానికి వచ్చినారు. అందరికీ నమస్కారం. దగ్గరికి వచ్చేసండి. నా పేరు శ్రావణి. నేను మేడం దగ్గర 3rd month నుంచి వస్తున్నాను. ఇక్కడ అంతా ట్రీట్మెంట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అంతా బాగా అందరూ బాగా చూసుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. మేడం అందరూ చాలా హెల్ప్ చేశారు నా భయాలు అన్నీ పోగొట్టుకోవడానికి. నేను టాక్ టు బేబీ బాగా చేసేదాన్ని. 5th month నుంచి టాక్ టు బేబీ చేస్తుండేదాన్ని. అంతకుముందు అంత ఫాలో అవ్వలేదు ఏది కూడా. 5th month నుంచి బాగా ఫాలో అయ్యేదాన్ని. ఇక్కడ ఫ్రైడే యాక్టివిటీ క్లాస్కి ప్రతి ఫ్రైడే ఒక యాక్టివిటీ క్లాస్ జరుగుతుంది. దానికి జుంబా డాన్స్ అన్నీ ఫాలో అయ్యేదాన్ని. వచ్చి ఎక్సర్సైజెస్ మేడం చెప్పిన డైట్ అన్నీ ఫాలో అయ్యేదాన్ని, మెడిటేషన్ అన్నీ. ముందు ఎట్లా అనిపించేది ప్రెగ్నెన్సీ అంటే? ప్రెగ్నెన్సీ అంటే కొంచెం భయంగానే ఉండేది. ఎందువల్ల? కొత్త అలాగే ఏం తెలియదు అని. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం భయంగా ఉంటుంది. ఎప్పుడు అదంతా పోయి మీరు ఫ్రీ అయిపోయినారు? ఇక్కడికి వచ్చాక 5th month నుంచి కొంచెం ఫ్రీ అయ్యాను. ఓకే. బేబీతో 5th month నుంచి కొంచెం రెస్పాండ్ వచ్చిన తర్వాత నుంచి కొంచెం బాగా చేయడం స్టార్ట్ చేశాను మేడం. ఏమేమి బేబీకి చెప్పుకున్నారు? హెల్తీగా ఉండాలి ఫస్ట్, సేఫ్గా హెల్తీగా రావాలని చెప్పాను. ఓకే. బేబీ మూమెంట్స్ అన్ని బాగుండే మేడం. ఇచ్చాను మేడం. బేబీ మూమెంట్ ఇచ్చినప్పుడు ఎట్లా తీసుకున్నాం మనం? చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. డౌట్ ఇది ఎట్లా ఉంటుందో అనే ఫీలింగ్ కూడా పోయింది. ఎంత టైం పట్టింటుంది? ఒక 1 week అలా పట్టింది. అవునా? ఓకే. కానీ ప్రతి వీక్ యాక్టివిటీకి ఎందుకు వచ్చేదాన్ని? ఇక్కడ అన్ని నచ్చాయి మేడం అవి చేయడం. అన్ని యాక్టివ్గా ఉండేదాన్ని. ఓకే. యాక్టివ్గా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో నాకు ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు. ఇప్పుడు కూడా సి సెక్షన్ అయినా కూడా నాకు అంత ఫ్రీగా ఉంది. 1 week లో అంతా సెట్ అయిపోయినా. బేబీది అంతా ఇప్పుడు నేను చూసుకోగలను. నా పనులు బేబీ పనులు 2 హ్యాండిల్ చేసేసుకున్నాను. ఎందువల్ల ఆ కాన్ఫిడెన్స్? నేను చూసుకోగలుగుతాను. సి సెక్షన్ అయినా ఎందుకు నీకు భయం లేదు? చాలా మంది సి సెక్షన్ అయితే ఏమవుతుందో ఫస్ట్ భయం ఉండేది మేడం. మీరు చెప్పారు ఏదైనా ఒకటే 1 week లో ఏదైనా రికవరీ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాను. ఓకే. సరే, మీ సలహా ఏంటి? ఇట్లా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అంటే ఎట్లా ఉంటుందో అనేది ఉంటుంది కదా చాలా మందికి. ఏమేం చేస్తే మీకు అది పోతుంది? టాక్ టు బేబీ మెయిన్ హెల్ప్. టాక్ టు బేబీ ఎప్పుడెప్పుడు చేసేది? ప్రతి పని చేసినప్పుడేనా అన్ని చెప్పేదాన్ని, లేదంటే ఎప్పుడో ఒకసారి ఈవినింగ్ మెడిటేషన్ టైంలో ఒకసారి చెప్పేదాన్ని. మార్నింగ్ ఏ పని చేసినా తింటున్నా బేబీకి చెప్తూ చేసుకునేదాన్ని. ఓకే. సో అప్పుడు ఏమనిపించింది? హెల్తీగా హ్యాపీగా అనిపించేది మేడం. యాక్టివ్గా ఉన్నట్టు అనిపించేది. ఏది బేబీ యాక్టివ్? నేను కూడా యాక్టివ్గా. ఓకే. అంటే బేబీతో ప్రతిదీ షేర్ చేసుకున్నాను. బేబీ రెస్పాండ్ అవ్వడం బాగా అయ్యాను మేడం. ఓకే. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఫుల్ సపోర్ట్. పేరెంట్స్ బాగా ఫుల్ సపోర్ట్. ఇన్లాస్ కూడా ఇంకా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ సపోర్ట్. లోలైన్ ప్లసెంటా వల్ల ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు భయం అనిపించలేదా? ప్లసెంటా కింద ఉంది ఉండింది మేడం. కొన్ని తర్వాత టిఫా స్కాన్ లో వెళ్ళిపోయింది అని చెప్పాక కొంచెం ఫ్రీ అయిపోయినారు. ఓకే, సరే, థ్యాంక్స్. మీరేమైనా చెప్తారా? ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ప్రతిసారి వాళ్ళు నాన్నగారే వచ్చేవాళ్ళు. ముందుగా మేడంకి, సార్ వాళ్ళకి, స్టాఫ్ అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పాపని నేను November 7వ తారీఖు నుంచి తీసుకొచ్చాను. అంటే దాదాపు 3rd month స్టార్ట్ అవ్వగానే మేడంతో పరిచయం చేసి మేడం దగ్గర NT స్కాన్ తీసుకొచ్చి మేము ముందు మేడం అభిప్రాయం తెలుసుకున్నాము. అందులో కొద్దిగా లో లైన్ ప్లేసెంటా వచ్చేసరికి రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి. మేము మళ్ళీ ఏమనుకున్నామంటే 3వ నెలలో పాపను తీసుకొచ్చాము, మళ్ళీ 5వ నెలలో ఒకసారి గారంటీకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొద్దామని అనుకున్నాము. కానీ చాలా దూరం వల్ల ప్రయాణం చేయడం రిస్క్, మీరు ప్రయాణం చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి అని మేడం అని చెప్పారు. అప్పుడు మాకు కొద్దిగా కంగారు కూడా ఉంది, పాప కూడా కొద్దిగా కంగారు పడింది. కానీ తర్వాత నుంచి
మా మేడం వాళ్ళు సూచనలు, డైట్ మేడం వాళ్ళు, కౌన్సిలింగు, ధ్యానము, ఈ మెడిటేషను, ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తుండడం వల్ల పాపలో కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము కూడా పేరెంట్స్గా బాగా ధైర్యం చెప్తూ, నువ్వు ఇలా చేసుకుంటే నీకు ఇబ్బందులు ఏముండవమ్మా, నువ్వు నీ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది అని మేము కూడా ధైర్యం చెప్పాము. 5th మంత్ 6th మంత్కి వచ్చేప్పటికి బేబీ పోర్షన్, ప్లాసెంటా పోర్షన్ కొద్ది పైకి అప్ అవ్వడం జరిగింది. టిఫా స్కాన్లో కూడా ఈమె టాక్ టు బేబీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్కానింగ్లో కూడా ఎప్పుడూ లేట్ అయ్యేది కాదు. వెంటనే బేబీ మూమెంట్స్ కరెక్ట్గా ఉండేవి. రేడియాలజిస్ట్ కూడా ఆశ్చర్యపోయేదన్నమాట. ఏం చెప్పుకున్నావు, మీ బేబీకి ఎంత త్వరగా రెస్పాండ్ అయిపోతుంది, స్కానింగ్ అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి చెప్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు పాపకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. నా బేబీ నేను చెప్పిన మాటలు వింటోంది, నా సూచనలు పాటిస్తోంది. అలాగే ఎప్పుడైనా కూడా ఏ ఇబ్బందులు అంటే తన ఇష్టమైన ఆహారం తీసుకున్నప్పుడు కూడా కిక్స్ ఇచ్చేది, తనకి సంతోషం కలిగేది అనమాట. అంటే నా బేబీ నా మాటలకి రెస్పాండ్ అవుతుంది అని ప్రతి క్షణము ఆ యొక్క ఫీలింగ్ డెవలప్ అవడం వల్ల ఆమె యొక్క ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా మాకు కూడా ఆందోళన లేకుండా తనకి కూడా సంతోషంగా జరిగింది. తన హస్బెండ్ తనతో పాటు లేకపోయినప్పటికీ, దూరంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు వచ్చినప్పటికీ కూడా మేమంతా ఆమెకి సూచనలు ఇవ్వడము, మేడం వాళ్ళ సలహాలు తీసుకోవడము, కౌన్సిలింగ్ మేడమ్స్ అందరి దగ్గర సలహాలు తీసుకోవడము. దాదాపు మేము 30 సార్లు పైగా వచ్చుంటాం హాస్పిటల్కి. అంటే యాక్టివిటీస్ పరంగా కావచ్చు, ఈ స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకొని రావడం కావచ్చు, తన డౌట్లు క్లారిఫై చేసుకోవడం కావచ్చు, అలాగే ఇక్కడ క్లాసెస్ కూడా, ఇక్కడ యాక్టివిటీస్ కూడా రావడము, ఇవన్నీ కూడా దాదాపు 30 సార్లుగా వచ్చుంటాం. నా ఉద్దేశం ఏంటంటే తనకి ఈ జర్నీ బాగుండాలి. ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా సంతోషకరంగా జరగాలి, చాలా ఇష్టంగా జరగాలి. తన బేబీని తను బాగా మంచి బిడ్డగా తీసుకోవాలి అని చెప్పి మా ఉద్దేశం అన్నమాట. అందుకని నేను ప్రతి వారము ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా ఇక్కడికి తీసుకొచ్చేవాడిని అనమాట. అదే ప్రధాన ఉద్దేశం. అందువల్ల ఆ ఇంటరాక్షన్స్ వల్ల తనకు అన్ని భయాలు పోయాయి. సార్ దగ్గర కూడా కౌన్సిలింగ్కి 2-3 సార్లు వచ్చాం అనమాట. తన హస్బెండ్ని తీసుకొచ్చాము, మా వైఫ్ని కూడా తీసుకొచ్చాము పాపతో పాటు. సార్ దగ్గర కూడా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాము. ఇవన్నీ చేయడం వల్ల ఈ జర్నీ వల్ల చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. ఒక్క క్షణం బాధపడింది పాప, నార్మల్ అవుతుంది అని చాలా హోప్స్గా ఉండింది. కానీ ముందే మేము ప్రిపేర్ చేయడం, మేడం గారు కూడా ముందే చెప్పడం వల్ల ఎలాగైనా కూడా నీకు ఇబ్బంది ఉండదు, నీ బేబీ మంచి హెల్తీ బేబీ తీసుకోవాలి, నువ్వు కూడా ఆఫ్టర్ డెలివరీ కూడా హెల్తీగా ఉండాలి అని ముందే మెంటల్గా ప్రిపేర్ చేయడం వల్ల ఆ రోజు సి సెక్షన్ డెసిషన్ తీసుకున్నట్టు ముందు కూడా ఒక్క క్షణం ఫీల్ అయింది. వెంటనే మేము సర్ది చెప్పాము. తర్వాత అసలు ఏం జరిగిందో కూడా తనకు తెలియదు, చాలా హ్యాపీగా బయటకు వచ్చింది అన్నమాట. ఈ టాక్ టు బేబీ బుక్ మోడర్న్ మదర్స్కి పురాతనమైన వివేకాన్ని ఇస్తున్నట్టుగా మేడం వాళ్ళు రాశారు. ఇది చాలా ఉపయోగకరం అందరికీ. అందరూ దాన్ని పదే చదివి దాంట్లో అంటే మీ బిడ్డతో మీ యొక్క జర్నీ అంతా కూడా ఆ టాక్ టు బేబీ ద్వారానే జరుగుతుంది. మనలోని బలహీనతలు ఉన్నా కూడా అది అధిగమించడానికి మీకు అది సాధ్యపడుతుంది. సెల్ఫ్ టాక్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత బేబీతో టాక్ చేయాలి. మదర్స్కి అందరికీ మేము చెప్పే సూచన ఏంటంటే మీరు మాట్లాడుకోవడం, మీ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవాలి. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటేనే బేబీని పెంచగలుగుతారు, బేబీని మీరు అనుకున్న విధంగా పెంచగలుగుతారు. మీలోని బలహీనతలను ముందు ప్రారంభోలుకోవాలి. తర్వాత మీరు స్ట్రెంగ్తన్ అయ్యి మీ వీక్నెసెస్ని అధిగమించి మీ బేబీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మంచి బిడ్డగా పెంచుకోవాలి. మీకు ఎట్లా ఇంట్రెస్ట్? ఎందుకంటే చాలా వరకు ఇట్లా గ్రాండ్ ఫాదర్స్ అంతా ఇన్వాల్వ్ అవ్వరు, వాళ్ళ అమ్మ కంటే మీరే ఎక్కువ సార్లు వచ్చినారు. మీకు ఆ ఇంట్రెస్ట్ వచ్చేదానికి రీజన్ ఏంటి? తను పుట్టినప్పుడు నేను మా భార్యకి నేను ఏ విధంగా సహకరించాను నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ ఫీలింగ్ అంతా ఇప్పుడు నేను ఈ మా పాప మా మనవరాల ద్వారా మా పాప పుట్టింది మాకు. మా పాపకి మా మిసెస్ కూడా ప్లాసెంటా ప్రివియా అనమాట ఆమె ప్రెగ్నెన్సీలో ఈమె పుట్టేటప్పుడు. అందువల్ల ఆమె ప్రెగ్నెన్సీలోనే బీపీ రైజ్ అయిపోయింది. ఆ 2 భయాలు ఉన్నాయి మాకు. అవి మీతో షేర్ చేసుకున్నప్పుడు వెంటనే కార్డియాలజిస్ట్ ని సంప్రదించాము. కొన్ని ఆమెకి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో ముందే క్లారిఫై చేసుకున్నాము, అయిపోయింది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అటాటివ్ వచ్చినప్పుడు కూడా నెఫ్రాలజిస్ట్ ని కలిసాము. వాళ్ళ సలహా తీసుకొని స్కాన్ రిపోర్ట్ తీసుకొని
ఏం ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాత మేడం ఇంకేం అవసరం లేదు, ఇది మన ప్రొసీజర్ ఫాలో అయిపోదామని చెప్పారు. ఆ విధంగానే ముందు ఫాలో అయిపోయి ఇప్పుడు రేడియాలజిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ, ఎండ్రోక్రినాలజిస్ట్, మీకు థైరాయిడ్ కూడా హైపోథైరాయిడిజం ఉంది, అప్పుడు డోసేజ్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు 100 mg వేసేది మామూలుగా, ప్రెగ్నెన్సీలో 12.5 mg పెంచుకొని 125 mg ప్రెగ్నెన్సీలో చేసాము. తర్వాత 100 మామూలు నార్మల్గా వచ్చేసింది. బేబీకి థైరాయిడ్ లేదు. బేబీ పుట్టిన తర్వాత కూడా మేము టెస్ట్ చేయించాము. ఇంకోటి ఈమె బి పాజిటివ్, వాళ్ళ బేబీ కూడా బి పాజిటివ్. అందువల్ల కొన్ని కాంప్లికేషన్స్ రావని చెప్పారు. జాండీస్ వచ్చినప్పుడు కూడా బ్లడ్ గ్రూప్ బాగుంది కాబట్టి, ఇద్దరిది సేమ్ గ్రూప్ కాబట్టి కాంప్లికేషన్స్ ఏమి రావు, మదర్ ఫీడింగ్ బాగా ఇంప్రూవ్ చేయండి అని చెప్పారు అనమాట. ఈ బేబీ టాక్ టు బేబీ వల్ల మదర్ ఫీడింగ్ డిమాండింగ్గా ఉండేది, డిమాండ్ ఫీడింగ్ తీసుకుంటుంది పాప. మామూలు అప్పుడు నార్మల్గా ఇప్పుడు కూడా తీసుకొచ్చాము, దాదాపు మోర్ దాన్ 1.5 hours అవుతుంది ఫీడింగ్ తీసుకొని, అయినా కూడా కామ్గా ఉంది. అలాగే చిల్డ్రన్ స్పెషలిస్ట్కి వెళ్ళినప్పుడు ఈమె లేకుండా మేము తీసుకెళ్లేవాళ్ళం. అప్పుడు కూడా ఈమె టాక్ టు బేబీ ముందే చెప్పేదన్నమాట, ఇప్పుడు డాడీ వాళ్ళు తీసుకెళ్తారు, నువ్వు వ్యాక్సిన్ వేసుకున్నావు, ఏడకూడదు, కామ్గా ఉండాలి, వచ్చేదాకా నేను వచ్చిన తర్వాత నీకు ఫీడింగ్ ఇస్తాను. ఇంటికి వచ్చి తగ్గించుకోవాలి, వచ్చేసాక హాస్పిటల్ జాయిన్ అవ్వకూడదు, అమ్మ ఉండలేదు నిన్ను వదిలేస్తే అని అట్లనే వచ్చేసి. అదే చిల్డ్రన్ స్పెషల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో థెరపీ ఏదో పెడతారు కదా, వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారనేమో భయం ఉన్నిందనమాట. అది కూడా టాక్ టు బేబీ చెప్పినందువల్ల అనుకుంటున్నాం మేము, ఇది ఒక మిరకిల్. ఇది ముందు నమ్మాలి మనం, ఏదైనా కూడా మన నమ్మకమే మనల్ని ముందు తీసుకెళ్తుంది. మనం దైనందిక జీవితాల్లో ఎన్నోసార్లు మన నమ్మకం మీదనే మనం అన్నీ సాధిస్తాం. కాబట్టి ముందు దీంట్లో ఈ హాస్పిటల్కి అడుగు పెట్టడమే ఒక పెద్ద నమ్మకంతో మనం ఎంటర్ అవుతాం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, బయట వాచ్మెన్ నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు, లోపల స్టాఫ్ అందరూ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అందరూ ఎవరు కూడా విసుక్కోరు, అందరూ చాలా సాటిస్ఫాక్టరీగా మనకి ఇబ్బంది లేకుండా మన యొక్క ప్రెగ్నెన్సీ జర్నీని మన కుటుంబానికి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. కాబట్టి మేడం వాళ్ళకి, సార్కి, మన స్టాఫ్కి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు టాక్ టు బేబీలో ఏం చెప్పేవాళ్ళు? నేను ఇప్పుడు పుట్టక ముందు కంటే కూడా పుట్టక ముందు ఈమెకి చెప్పేవే బేబీకి నేను చెప్పినట్టు అనుకుంటాను. మాట్లాడుతుంటే కిక్స్ ఇచ్చేది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎప్పుడైనా అన్ని పనులు అయిపోయినప్పుడు కామ్గా కూర్చున్నప్పుడు ఆమెను మోటివేట్ చేసేవాడిని. ఆ ఉత్సాహంతో ఆమె వాళ్ళ బేబీతో మాట్లాడుకోవాలి. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, మనం చేయలేము, బేబీ మీద చేయలేము. కాబట్టి అందువల్ల తనకి ఎక్కువ చెప్పేవాడు అనమాట. కానీ ఇప్పుడు టాక్ టు బేబీ నాకు ఎక్కువ పని చేస్తుంది. ఇప్పుడు నేను బాగా చెప్పగలుగుతాను పాపతో. పాపకి ఏమన్నా పాటలు నేర్పాలన్నా, శ్లోకాలు చెప్పాలన్నా ఆలకిస్తుంది, బాగా గమనిస్తుంది. నేను చేతిలో తీసుకోగానే కామ్ అయిపోతుంది. మనం చెప్పినవన్నీ అందరు, మా ఇంట్లో 4 మా వాళ్ళ గ్రాండ్ మదరు, ఇంకో మా శ్రావణి వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా వచ్చున్నారు. ఒకసారి మీ ఇద్దరు కూడా రండి. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నాకు చాలా సంతోషం ఏంటంటే మీరు ఎక్కువ దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకోవడం, ప్రతిదీ ఇప్పుడు మీరు చెప్తున్న 30 times వచ్చి ఉంటాము అనేది, ఆమె అండర్గో అయిన ప్రతి ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకొని బాగా చెప్పుకుంటున్నారు. అంత క్లోజ్గా ఆమెతో మీరు ఫాలో అయినారు. చాలా సంతోషం. నమస్తే అమ్మా. మీరు ఎట్లా ఉండింది మీ అమ్మా టాక్ టు బేబీ ఆమె చేసినప్పుడు? నువ్వు బయటికి చెప్పేదానివా లేదా మనసులో చెప్పుకునేదానివా అమ్మా? ఎక్కువ టాక్ టు బేబీ అందరూ మనసులో చెప్పుకుంటారు. మీరు బిడ్డతో ఏమైనా చెప్పేవాళ్ళ? ఇప్పుడు వాళ్ళ తల్లి కంటే బయట ఉన్న ముగ్గురమే మేము ఎక్కువ బేబీతో టాక్ టు బేబీ ఇప్పుడు బాగా చేస్తున్నారు. మంచిది. అవును, ఎందువల్లంటే తనకు రిలీఫ్ అనమాట. అవును, తనకు ఆమె యాక్టివిటీస్ ఆమె ఫ్రీగా చేసుకోవాలంటే బేబీని మనం హ్యాండిల్ చేయాలి, బేబీని ఎంటర్టైన్ చేయాలి, బేబీతో మాట్లాడాలి. మనం ఎలా పిచ్చిగా మాట్లాడినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ నవ్వులు మనకి మన గురించే నవ్వుకున్నారు అని అనుకుంటాము, కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళవన్నీ కూడా వెన్నట్టుండి లోపలే వేడుపు మొహం పెట్టడం, నవ్వడం, ఇవన్నీ కూడా చాలా అనుభూతులు. మనం ఎలా పోతుంటే అలా తల విప్పడము. 1 month కూడా కాలేదు, 29 days 30 days అయింది. మే 9th డెలివరీ అయింది ఈవినింగ్. మాకు చాలా సంతోషం. అదే ఇప్పుడు టాక్ టు బేబీ ఇంకా బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. అవును, బాగా చేయండి. మీరు ఇప్పుడు ఏం చెప్తే మీ
ఏ మాట చెప్తే ఎక్కువ ఆలకిస్తుంది, అది గమనించినారా? అదే ఆమె ఏదో ఒక పేరు మనం ముద్దు పేరు పెట్టుకుంటాం కదా, ఆ ముద్దు పేరుతో చిట్టి తల్లి అంటే బాగా రెస్పాండ్ అవుతుంది. కాళ్ళు చేతులు ఆడించడం కానీ, ఏదైనా పాట పడితే దేవుని పాటలు హరే రామ హరే కృష్ణ అని మాట్లాడడం కానీ, అయ్యప్ప పాటలు కానీ, తను కొన్ని టాక్ టు బేబీ సాంగ్స్ కొన్ని ఉన్నాయి, అవి చెప్పడం వల్ల కానీ అవన్నీ కూడా. ఇంకోటి వాళ్ళు అన్ని 5 సెన్సెస్ ద్వారానే అన్ని రెస్పాండ్ అవుతారు కదా, లోపల బేబీతో ఉన్నప్పుడే వాళ్ళ కనెక్షన్ ఏర్పడింది కాబట్టి వాళ్ళన్నీ కూడా మనం మారాలి. బేబీకి అనుగుణంగా మనం మారితే బేబీ మనకి ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా మనం చూసుకోగలుగుతాం అన్నమాట. అదే ఇంకా ఇట్లనే మాట్లాడుతూ ఉండండి. మాట్లాడినప్పుడు బిడ్డ తిరిగి సౌండ్ అంటే అట్లంతా స్టార్ట్ చేస్తుందా? మంచిది. అట్లా చెప్పడం స్లోగా 3-4 monthsలోనే మాట్లాడాలనే తనే చూపిస్తుంది. అట్లా తీసుకొని వచ్చేస్తే తర్వాత ఈ శ్లోకాలు మనం చెప్పే పదాలు అర్థం అవుతుంది, పలుకుతారు త్వరగా, మాటలు స్పష్టంగా వస్తుంది. అందుకని ఇప్పుడు టాక్ టు బేబీ ఇంకా బాగా మీరు చేసినట్టే, ఖచ్చితంగా చాలా బాగా చేస్తున్నారు. మీరు ఆ బిడ్డతో ఏమైనా మీకు బాగా సంతోషమైన సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే చెప్తారా? పక్కన నుంచి మీరు చూస్తుంటారు కాబట్టి. అంటే మీరు మాట్లాడితే నవ్వుతుంటుంది, పలకరిస్తే బాగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఏడిస్తే పాపు అట్లా కొంచెం ఎత్తుకోగానే కొంచెం ఏదో మాటలు చెప్తుంటే ఆపేస్తుంది. మిమ్మల్ని కూడా గుర్తుపడుతుందమ్మా పాప, గుర్తుపడుతుంది. మీరేం చెప్తారు పెద్దగా సలహా? ఓకే సంతోషం. బేబీకి స్నానం చేసేటప్పుడంతా వాళ్ళ తాతమ్మ ఎక్కువ దగ్గర ఉంటారు కాబట్టి బాగా ఇది రెస్పాండ్ అవుతూ ఉంటది. మన గొంతులు బాగా పరిచయమైనవి కాబట్టి కొంచెం మనం ఒక 20 సెకండ్లు కొద్దిగా మేనేజ్ చేసామంటే మళ్ళీ కామ్ అయిపోతుంది. మనం కంగారు పడకుండా చూసుకోవాలి. కొద్దిగా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అట్లాంటి శ్వాస మనకేదో అనిపిస్తుంది, భయం వేస్తుంది, కానీ అవన్నీ సహజము గ్రోత్ లో అని చెప్పారు కాబట్టి మనకు బాగా భయపడకుండా. ఇప్పటి వరకు మదర్ ఫీడింగ్ ఒక స్పూన్ కూడా వేరేది వేయలేదు, కాకపోతే విటమిన్ సప్లిమెంట్స్ వాడాలి కాబట్టి వాడుతున్నాం, కానీ మొత్తం టోటల్ మదర్ ఫీడింగే. ఈ మదర్ ఫీడింగ్ వల్ల వీళ్ళ అసలు మాతృత్వం విలువ తెలుస్తుంది. ఉమెన్ హుడ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అందరూ. మాతృత్వం అనేది చాలా అది దేవుడిచ్చిన వరము. అది మగవారికి సాధ్యం కాదు. మగవారు ఓన్లీ సహాయం చేయగలరు కానీ మీరు ఫీల్ అవ్వగలరు, ఎక్కువ ఫీల్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఆ జర్నీలో ఆ 9 months అనేది తెలియకుండా అయిపోతాయి. మనం రెగ్యులర్గా ఫోకస్ ఆన్ బేబీ, అంతే. మంచి బేబీని మనం ఆరోగ్యమైన బేబీని తీసుకోవాలి అని మనం ఒక ఎయిమ్ పెట్టుకొని మేడం వాళ్ళు చెప్పిన సలహాలు తూచా తప్పకుండా పాటిస్తే మన జర్నీ బాగా సాగిపోతుంది. సునాయాసంగా మనం అనుకున్న విధంగా మన బేబీని మనం తీసుకోగలం, మంచి సొసైటీకి కూడా మంచి బేబీని ఇవ్వగలం అని నా ఉద్దేశం. చాలా సంతోషం అండి, మీరు చాలా బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి అది చెప్పగలిగారు. చాలా బాగా, చాలా మంచి. థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్స్ అండి. చాలా బాగా చూసుకున్నారండి అందరూ. ఓకే అమ్మా, చాలా సంతోషం. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్గా ఉంటుంది. టాక్ టు బేబీ మనం బాగా చేయగలుగుతాము. ఎందుకని నీకు సి సెక్షన్ పోవాల్సి వచ్చింది? రైట్ హ్యాండ్ కి ఓకే. సో అట్లా కొన్ని సందర్భాల్లో ఒకవేళ సిజేరియన్ అయినా కూడా రికవరీ అనేది బాగుంటుంది. సంతోషం. ఓకే. 30th నుంచి కొద్దిగా లైట్గా పెయిన్స్ వచ్చాయి పాపకి. అప్పుడు మేడం దగ్గర తీసుకొచ్చినప్పుడు చెప్పారన్నమాట, 10 రోజులు పడుతుందమ్మా, ఇవన్నీ కొద్దిగా లైట్గా వస్తూ ఉంటాయి సూచనలు, అవన్నీ రియల్ పెయిన్స్ కాదు, భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడైనా అర్జెంట్ అయిపోతే వచ్చేయండి అని చెప్పారన్నమాట. 7వ తారీఖు మళ్ళీ ఫైనల్గా స్కానింగ్ తీసుకుని అన్ని స్కానింగ్ అంతా పొజిషన్ బాగానే ఉంది, కానీ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. మేడం వాళ్ళు చూసి 8th అడ్మిట్ అవ్వమన్నారు. 8 అడ్మిట్ అయితే ప్రొసీజర్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇండ్యూస్ చేయడానికి అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత 9th ఈవినింగ్ మధ్యాహ్నం వరకు కూడా చెప్పా, కానీ మధ్యాహ్నమే మా మేడం వాళ్ళకి కొద్దిగా డౌట్గా ఉంది. మనం ఇండ్యూస్ చేసినా కూడా సర్విక్స్ అవన్నీ ఓపెన్ అవుతున్నాయి, కానీ బిడ్డ పొజిషన్ ఏదో కొద్దిగా బల్జ్ అవుతున్నట్టు, హెడ్ కొద్దిగా బల్జ్ అవుతున్నట్టు అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు యావరేజ్ హార్ట్ బీట్ బేబీది చాలా బాగుంది,
ఏ మాత్రం కొద్ది తగ్గినా కూడా ఇంకా తగ్గుతుందేమో అని అనుమానించి మనం రిస్క్ని అవాయిడ్ చేయడానికి సి సెక్షన్ పోవాల్సి ఉంటుంది, మీరు నిర్ణయం తీసుకుని చెప్పండి అన్నప్పుడు మేము వెంటనే చెప్పాము, మమ్మల్ని చర్చించాల్సిన అవసరం లేదు మేడం, మీ నిర్ణయం మాది ఫైనల్, మాకు వేరే అభిప్రాయాలు లేవు, కాబట్టి మీరు బిడ్డని మంచి బిడ్డను తీసుకోవడానికి మీరు చెప్పారు కాబట్టి చేసేయడం అనగానే ఒక 10 నిమిషాల్లో థియేటర్కి వెళ్ళిపోయింది. పాపకు అసలు ఆశ్చర్యంగా ఉందన్నమాట. అప్పుడే అయిపోయింది అనిపించింది, బేబీ ఏడిపించాను కానీ అప్పుడే మీరు మాట్లాడుతూ ఉన్నారు, అది కొంచెం తెలుస్తుంది కదా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ.